హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమిళమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే భోగి నైట్ 12కి అంతా మేము భోగి వేస్తున్నాం అనమాట. ఈ వ్లాగే మీరు చూడబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి పాపా. నేనేస్తా. ప్రియా పట్టుకో, ప్రియా. మీ రక్ష వీడియో అక్కడ పెట్టేసి ఫోన్ మొత్తం బాగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? ప్రియా ఏంది పట్ పట్ చిట్ పట్ చేయనే పుట్టు చెప్పండి. ఎప్పుడైంది కట్టాలి చేయనండి. ఆట పెట్టి వేసిపోయాం. ఆట పట్టుకుంటే చెప్పండి. ఇది ఏం చెప్తా. ఇటు పెట్టుకోండి. బాగుందిరే కోటంగా అంతేలే. చూసిత్ర పడుతుంది. నువ్వు వీళ్ళు కనపడతావు. కదిలేను. అని మరిగిస్తుంది. ఏం కుర్చీ? ఏం చిన్న కుర్చీ? ఎట్ట కూర్చుంటుంది అట్లా? ఇటు కూర్చోప్పటికి బాగా తెగనాల్సిన వస్తుంది. పోని పోనీ వస్తా వస్తుంది. ఆడే ఆడ కూర్చుంది. ఏదైనా రావు తెలుసు. ఆవు కూడా పడింది. కీర్తి ఆవులు కూడా పడినాయి. కుర్చీ తీసుకొచ్చాను. ఉన్నమే సుబ్బమ్మంటికా కెమెరా పట్టుకోన్నా. అంతే తల్లించి పాప. చిన్నగా కాకుందాడా ముందు కొంచెంసేపు ఇవి చెక్కలు కాలాలంటే లేట్ అవుతుంది. చిన్నగా మేగరేవాళ్ళ మంట బాగా తగిలినాక ఈ కార్డ్బోర్డ్ మంట పెరుగుతుంది. అటు పక్కన చూడండి. కాలు పైకి చేసేటప్పటికి కొంచెం దీని కింద
అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తా ఉంటా. ఇటు కనిపించింది. నేను కూడా కనిపిస్తాను పెద్ద. నేను పైకి వెళ్ళి స్టిక్ తీస్తాను. ఇది భద్రం నాది. వచ్చేస్తా స్టిక్ వేసుకోవాలి. ఏం లేవు అన్నీ అలా అప్పుడు వేసాను చూడు పైన. ఓకే కెమెరాలో మీరు కూడా అంతే
కట్టుకొని
అయ్యా భోగి వచ్చేసింది. భోగి భోగి ఏంటి కెమెరా సరిగ్గా లేదా? తుడుస్తానండి. ఓకే, కెమెరా రోలింగ్, యాక్షన్. మా అమ్మ ఒకటే కనిపిస్తుంది, ఎందుకంటే పక్కన పాప ఉంది. మా అక్క పర్మిషన్ లేకుండా పాపని చూపించారంటే నన్ను ఒక తంది అంటుంది. ఓ వెనకాల టెంపుల్. భోగి షాట్ తీద్దాం. భూమి భూమి. వావ్, సో గుడ్. చాలా సెగగా ఉంది, ఇంత సెగ తట్టుకోలేను. అమ్ములు దొంగరు నాన్న. రక్షమ్మ దొంగరు నాన్న. సరే. వాళ్ళేమో భోగి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు, నేనేమో బిజీగా యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నాను. మా మమ్మీ వచ్చేసి మనవరాలతో టైం పాస్ చేస్తుంది భోగి అప్పుడు. ఇది కథ ఇక్కడ. కానీ మా ఈద్లో అటుపక్క ఈద్లో ఒకటేసారు, ఈ ఈద్లో వచ్చేసి మేము ఒకటే వేస్తున్నాం. ఫుల్ ఖాళీగా ఉంది చూసారా. ఆ పక్కన ఆంటీ వాళ్ళు కూడా వేసారు కానీ వెళ్ళిపోయారనమాట. పక్కన మేమే హైయెస్ట్. చాలా పెద్ద మంట వచ్చింది. చూడు మాకు బూమరింగ్ తీసుకుంటా ఉంది. బూమరింగ్ చూడండి, మాకు బూమరింగ్ కాలిపోతుందంట. ఒకసారి మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం. వద్దులే, చాలా సెగ్గా ఉంది. అబ్బా ఏం సెగగా ఉంది అసలు, మండుతుంది చర్మం అంతా అసలు. పాపని దగ్గర తీసుకెళ్ళబాక, ఎక్కువ సెగగా ఉంది అసలు. అక్కడ వేస్తున్నారు ఎవరో ఆ గుడి వెనకాల ఇదిలో, కానీ ఇక్కడైతే మేము ఒకటే వేస్తున్నాం. చూడండి, మా ఇల్లులో మేము ఒకటి, అటుపక్క ఇల్లులో ఒకరు, ఇటుపక్క ఇల్లులో ఒకరు. గుడికాడికి వచ్చా, లైటింగ్ బాగుంది. ఇంక ఇక్కడ ఎవరు వేయట్లేదు అసలు. మాకు ఒక్క వచ్చింది. ఇంకా చాలే, నువ్వు గమ్మునుండు. ఇక్కడ ఎవరు వేయట్లేదు కానీ వాయిస్ వినిపిస్తుంది, మరి మేబీ ఇప్పుడు వేస్తారేమో. ఇంకా మనం వెళ్దాం. మా అక్క చూడండి, మమ్మీ మమ్మీ హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. రక్ష టీవీలో పెడతా. మా కుర్చీ మీరు పెట్టుకుంటానా ఫోన్. సుచిత్ర, ప్రియా నన్నది, ప్రియా బూమరింగ్ నన్నది, బూమరింగ్ అబిల్ కాడికి వెళ్ళి ఫేస్ ఐడి వస్తుంది. అసలు రాత్రి ఇప్పుడు కడిగేసింది, ఆ ముగ్గేసి ఆ పక్క వేసింది, నేను కడగకూడదు. నీళ్ళు పెట్టుకొని లోపల పెట్టేసుకొని కలిపేసుకుని పనుకునేంటే పోయి ఏం తెచ్చుకున్నా అదొకటే మా కూతురు ఇంటికి వచ్చేసి అసలు నాకు తొందర బియ్యం అడిగి రావడము. పర్పులిష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ బూమరింగ్ తీస్తున్నారు. ఏ బ్లాక్, నువ్వు ఇక్కడే కూర్చోవాలా చెప్పు. చేతులు ముందు
నాకు చెప్పలేదు అది, నేను తీస్తా. మా ఇటు పట్టుకురామా. ఇట్రా నన్నది ఒక వీడియో అట్టే తీసుకుందా మరి. ఓకేనా? సేవ్ చేసుకో. సుబ్బమ్మ ఆంటీ హ్యాపీ భోగి చెప్పండి. హ్యాపీ బోగా హ్యాపీ భోగి. హ్యాపీ బోగు. ఆంటీ సిగ్గుపడుతున్నారే. అక్కడ చూసారా పెద్ద మంట, ఏదో పెద్ద పెద్దవి ఏంటి టెంకాయ చెట్లు ఉంటాయి కదా, వాటిని తెచ్చేసారు. తీసుకెళ్ళిపోయింది. కనిపిస్తుంది వీడియోలో. అటు వచ్చి అక్కడ తిమ్మేస్తాయా? ఈరోజు రేపు వచ్చి 7 గంటలకు గడిగేస్తా. నాకు నిద్ర ఇంటికాడ గడింటే మేలుకో ఉంటా, నిద్ర పట్టదు. నిద్ర పచ్చేది నాకు పట్టదు ఇంటికాడ కూడా. రాములు కొట్టుకుంటారు చాలు. అటు వచ్చి ఒక పోజ్ ఇవ్వచ్చు కదా మమ్మీ, అటు పక్కకి ఇంకొంచెం. ఇప్పుడు గట్టిగా హ్యాపీ భోగి అను. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి అంతే కదా, చెప్పండి. హ్యాపీ భోగి. ఓకే గుడ్, చాలా బాగా చెప్పారు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది. నాకు పాటే రాదు అసలు, ఒక పాట కూడా రావు. పాటలు రాని కీర్తిని మీరు చూసారా ఎప్పుడైనా? నాకు ఒక్క పాట కూడా రాదు. ఈయన రేపు వచ్చేస్తాయి టీవీకి. నైట్ టైం కదా, కొంచెం కెమెరా ఇలా ఇలా బ్లర్గా ఉంది, ఏం అనుకోకండి. ఓకే, నాకు ఒక్క పాట కూడా రాదు అసలు, వచ్చేలా సగం దాకా వస్తుంది. ఫుల్గా పాడాలంటే మిస్టేక్స్ వస్తాయి అన్నమాట. మా అమ్మ ఒకసారి పాడమనింది, భయంకరంగా పాడాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక పాట పాడమని కూడా అడిగింది లేదు మా మమ్మీ. ఏం చేద్దాం, అంత బాగా పాడాను నేను. హ్యాపీ భోగి. అబ్బా, మా తమిళనాడు సైడ్ చేస్తారు చూడండి, బాగుంటాయి. మా డాడీ వెళ్తున్నారు, లక్కీలీ మా డాడీ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు మా ఊరికి వెళ్ళి, మదురైకి వెళ్ళి. మేము వెళ్ళాలనుకున్నాం కానీ ఈసారి పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి ఖచ్చితంగా భోగికి అంతా వెళ్ళిపోతాం, అక్కడే భోగి కూడా వేసుకుంటాము. సంక్రాంతికి అక్కడే ఉంటాము. జల్లికట్టు అని ఇలా చాలా ఉంటాయి అక్కడ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పండగలాగా జాతరలాగా జరుగుతుంది. నేను అన్ని వీడియోస్ తీసి మీకు పెడతాను చూడండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మా ఊరు మదురైకి వెళ్తాను, అప్పుడు ఖచ్చితంగా అన్నీ తీస్తాను, అన్ని వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈసారి అయితే పోస్ట్ పోన్ అయింది. వెళ్ళాలి కానీ మా అక్క ఖతర్ నుంచి అందరూ వచ్చారు కదా, ఇంక అందుకని నేను ఖతర్ నుంచి మా అక్క వచ్చింది, చిన్నక్క పెద్ద అక్క వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు, అందుకని నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళాల్సింది, డాడీ వెళ్ళారనమాట. డాడీతో పాటు వెళ్దామని అనుకున్నాను కానీ ఇక్కడ ఈ మూమెంట్ని మిస్ అవుతాను కదా అనేసి నేను వెళ్ళలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను జల్లికట్టుకి వెళ్తాను, మా ఊరు జాతరకి. అక్కడ ఖచ్చితంగా అన్ని వ్లాగ్ తీసి పెడతాను మీరు. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది కానీ ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా కుదురుతాయి అలాంటివన్నీ. నేను అనుకున్నాను కానీ ఇంతకుముందు కూడా వెళ్దామని కుదరలేదు, అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయేమో.
అని అనుకున్నాను మా డాడీతో పాటు, కానీ కుదరలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాల్సిందే. ఓకే, మనం ఇక్కడ కూర్చొని ఇంకా ఆన్లో పెట్టేస్తాను, చూస్తారు. ఇంకేముంది, అంతే కదా. ఓకే, నేను మీకు ఇంతటితో టాటా బాబాయ్ చెప్తున్నాను. బాయ్ బాయ్. ఇంకా కొంచెం వీడియో తీస్తాను. ఓ, మంట ఇందాక చాలా పెద్దది వచ్చింది, ఇప్పుడు కొంచెం స్లో అయింది. ఏంటంటే ఇది యూట్యూబ్ వీడియో. ఆంటీకి యూట్యూబ్ నేను ఆ రోజు పెట్టి చూపించాను చూడు నీకు టీవీలో. అది నువ్వు కూడా ఏంటి బాగా నవ్వుతున్నావు అని అన్నావు చూడు నన్ను, ఆ వీడియో. ఏందో తెలుగు మాట్లాడాలంటేనే కొంచెం మిస్టేక్స్ అవుతుంది, కానీ ఎట్టో గట అటు ఇటు చేసి మాట్లాడేస్తున్నా. అదే మా తమిళ్ మాట్లాడమని చెప్పండి, చించి పడేస్తాను. ఎవరు ఇప్పటిదాకా అడగలేదు, ఒకరు అడిగారు తమిళ్లో మాట్లాడమని. ఇద్దరం వేయాలి ఇప్పుడు. దాన్ని నేను వేస్తాను, దీన్ని వేసేది పట్ట కార్పెట్ వేసాను. భోగి పండగ అప్పుడు ఏంటంటే పిల్లోస్ కానివ్వండి, ఇంకా ఓల్డ్గా మనం యూజ్ చేసిన థింగ్స్ అంటే ఉంటాయి కదా కొన్ని, పిల్లోస్, కార్పెట్స్ ఇవి వేస్తే ఏదో పోతుంది సంథింగ్ అని అన్నారు. అదేందో నాకు తెలీదు ఫుల్గా. నాకైతే అది నమ్మకం అంట ఒకటి, ఆ ఒక నమ్మకం ఉందంట. దానికి భోగి అప్పుడు ఇలా వేస్తుంటారు, చితి మంటల్లో కాలుస్తుంటారు కొన్ని వస్తువుల్ని అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఓకే, ఇంకా ఉంది భోగి, ఇంకా అవ్వలేదు మాది. ఈ లైన్లో అయితే మేము ఒక్కటే, ఈ లైన్లో ఆ పక్కన అక్క వేసారు కానీ చిన్న భోగి వేశారు, వెళ్ళిపోయారు. ఈ లైన్లో మేము ఒక్కటే, ఇంకెవ్వలేరు. చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలు అప్పుడైతే లైన్ అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, ఫుల్గా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు నడవడానికి ప్లేస్ తప్పితే అక్కడెక్కడ చూసినా భోగి మంటలే కనిపించట్లే. మా ఆంటీ చూడండి, పరక్కట్లు ఉన్నాయి, ఆ చీపురు కట్ట ఉంది, ఈ చీపురు కట్ట ఉంది. చీపురు కట్టలు వేస్తే చిట్పట్ 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 అంటుంటాయి, అది ఒక విధంగా డిస్ట్ అంతా పోతున్నట్టు అని మీనింగ్ అంట. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్లో. నాకు చాలా తెలియవు అసలు. నేను ఎలా చెప్పాలి, 90s కిడ్ అయినా కానీ నాకు రావట్లే, పోయింది అది. సగంలో ఉంటుంది, అక్కడ దాకా వచ్చే మళ్ళీ పోతుంది అది, అంతే. ఏం చెప్పాలి అనుకున్నానంటే, అనుకున్నాను హే బాగా వస్తుంది అంటే న్యూగా అన్నీ చూసి అన్నీ నేర్చుకొని, అప్పుడు అవి అన్నీ మా మమ్మీ చెప్తుంటారు, అవన్నీ వినేసి అవన్నీ అప్పుడప్పుడు వాటి అవసరం వచ్చినప్పుడు బాగా గుర్తొస్తాయి, ఇది చేయాలి అది చేయకూడదని. అలాగా ఇప్పుడు మా ఆంటీ పరక్కట్లు వేస్తారు చూడండి. బా ఆంటీ ఎంత ఫోర్స్గా వేస్తున్నారు చూడండి, చూడండి చెట్పట్ చెట్పట్ అని వస్తుంది, చూసారా? అదే నేను చెప్పాను, చెట్పట్ చెట్పట్ అని వస్తుందని. అవునండి, అది అవన్నీ వేస్తారు, ఇలా వస్తుంది అనమాట చెట్పట్ చెట్పట్ అని. అది ఈ ఇంటికి ఉన్న దిష్టి పోవడానికి చిహ్నం అని సంథింగ్ అంటారు, దిష్టి పోతుంది అని ఒక అర్థం అంట. అవునా ఆంటీ? దిష్టికి వేస్తారంట.
ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాహం వేస్తుందని వెళ్ళి పరిగిస్తే వెళ్ళి వాటర్ తాగేసి వచ్చా. ఇంత దాహం అసలు మంచిలో ఎవరికైనా దాహం వేస్తుందా? నాకు వేసేది. ఇలా అయితే బాగా అనిపిస్తుంది. ఓకే, బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంతసేపు నా వీడియోని చూసి దానంగా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, బాయ్ బాయ్. బండి ఉంది అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మాట నాకు చాంపలు మాట బాగా కడతారు గుడికట్టు అప్పుడు దాకా అట్లా మేల్కోవటం కదా. పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తారండి? 6 గంటలకి 5:30 కూడా నేను 5:30 కూడా అంటాను. అలాగే గడ మీరు నిద్ర 5:30 వచ్చినారు ఎప్పుడైనా ఉంటాయి అసలు 5:30 పోయినా అప్పుడు తెల్లారుతుంది అప్పుడు వెళ్ళచ్చు. అమ్మకి చెప్పాలి ఇప్పుడు జాతకు చెప్తానా రేపు ఎప్పుడు రమ్మంటారు మరి అదే చేశాను అది చేశాను అది మీరు లేట్గా లేస్తారు కదా మీరు కూడా నాకు తెలియదు పక్కన దాని కూర్చున్నా కూడా నేను నాకు చెప్పింది అయ్యో వస్తాయి అక్కడ చాలా డెంగూ ఫీవర్. రోజు కమ్ చెప్తున్నారా దాని కూర్చున్నా కూడా బ్యాగ్లో ఇప్పుడు లేవాడు మా పిల్లలు ఇలా వస్తాయన్నారు ఎక్కువ గొయ్యలు ఎక్కడ? రోడ్డు బాగుంటాయి. ఇది పల్లెటూరు లాగా ఉంటుంది కదా. ఇక్కడ అనుంటుంది మా బజార్ రోడ్డు అట్లా ఉంటాయి. తెలుసు, అటు పక్కంతా హైవే రోడ్ లాగా ఉంటుంది. అది ఎక్కడో బజార్ ఒకటి అవి అక్కడ తెచ్చుకొని వస్తాయి అక్కడ తక్కువ రేట్ మా 3 గంటలు పెడతాం కదా. బాయ్.